9వ వచనమేనా? 28:9 దినవృత్తాంతాల మొదటి గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనం. సొలొమోను, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడు, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించుము. ఆయనను వెతకిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. ప్రార్థన చేద్దాం. చాలు. పరిశుద్ధుడైన తండ్రి, గొప్ప దేవ, మహోన్నతుడా, మీ స్తోత్రం నాయనా, ఆశీర్వదించండి. చదవబడే వాక్య భాగంలో మా కొరకు దీవించి ప్రభు ఆశీర్వదించండి. కృపతో నింపమని మీ సన్నిధిలో వేడుకుంటున్నా ప్రభు. మీ స్తోత్రం నాయనా, ఈ పక్షంగా నిలబెట్టినందుకు కూడా మీరు జ్ఞాపకం చేస్తున్నామని దీవించమని యేసు పరిశుద్ధమైన నామములో వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ దినవృత్తాంతాల మొట్టమొదటి గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనంలో అక్కడ దేవుడు సొలొమోనుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడు, ఆలోచనలన్నిటినీ సంకల్పాలన్నిటినీ ఎరిగిన వాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. మన దేవుడు ఎలాంటి వాడంట? అందరి హృదయములను పరిశోధించువాడు, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ కూడా ఎరిగినటువంటి వాడు. స్తోత్రం. మన హృదయాలను ఎరిగినటువంటి దేవుడు, మన ఆలోచనలు ఎరిగినటువంటి దేవుడు. అందుకని ఇక్కడ దేవుడు స్పష్టంగా సొలొమోనుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అందరినీ ఎరిగినటువంటి వాడు, అందరి హృదయాలను పరిశోధించేటువంటి వాడు కాబట్టి, ఆయన సంకల్పములను ఆలోచనలు ఎరిగిన వాడు కాబట్టి, నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగా మనఃపూర్వకముగా ఆయనను సేవించము. అలాగూ ఆయనను వెతికినట్లయితే ఆయనకి ప్రత్యక్షమవుతాడు. స్తోత్రం. హల్లెలూయా. మనం ఏం ఆలోచిస్తున్నామో, ఇక్కడ కూర్చుని వాక్యం ఎంత భయభక్తులతో వింటున్నామో, ఎంత శ్రద్ధ కలిగి ఉంటున్నామో ఏమండి, లేకపోతే ఇక్కడ కూర్చుని వండొచ్చిన చేపల కూర, మాంసం కూర ఏమండి ఏమవుతున్నాయో అని ఏం ఆలోచిస్తున్నావో, నీవు దేవుని సన్నిధిలో ఉండి ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నామో మన హృదయ పరిశోధకుడు యెహోవా. స్తోత్రం. మన హృదయాన్ని పరిశోధించేటువంటి వాడు దేవుడు. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఆ విషయాన్ని ఖచ్చితంగా ఇక్కడ సొలొమోనుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు అలాగునా ఆయన నీ ఆలోచన ఎరిగినటువంటి వాడు, నీ సంకల్పములన్నీ కూడా ఎరిగినటువంటి వాడు, ఆయన హృదయ పరిశోధకుడు కనుక నీవు ఆయన పూర్ణ మనసుతో నువ్వు వెతికినట్లయితే ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. మా దేవుని సన్నిధికి వస్తున్న మన జీవితంలో దేవుడు మనతో మాట్లాడాలి అంటే, దేవుని ప్రత్యక్షత మనం చూడాలి అని అంటే, మన హృదయాన్ని పరిశోధిస్తున్నటువంటి దేవుణ్ణి జాగ్రత్తగా మనం వెతకాలి. దేవుని స్తోత్రం. అలాగ మనం ఉన్నట్లయితే, దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఉన్నట్లయితే, ఏమంటే మన ఆలోచనలు, మన సంకల్పములు, మన హృదయాన్ని పరిశోధించేటువంటి దేవునికి మనం సంపూర్ణంగా ఆయనకు అప్పగించుకోవాలి. ఎందుకంటే ఆయన చూచేటువంటి దేవుడు. అమ్మా, ఆయన ఎలాంటి దేవుడు? మన దేవుడు చెప్పండి. చూస్తున్నటువంటి దేవుడు. మన దేవుడు చూస్తున్నటువంటి దేవుడు. అన్ని చూస్తాడు ఆయన. ఏమండి, అన్ని చూస్తాడా? కొన్నే చూస్తాడా? అమ్మా, అన్ని చూస్తాడు ఆయన. మనం ఏమి ఆలోచిస్తున్నామో, వాక్యంలో ఒక మాట రాయబడింది. ఏమండి, నా నాలుకకు మాట రాకమునిపే నా ఆలోచన ఎరిగినటువంటి వాడు నీవని దావీదు దేవుని స్తుతిస్తూ ఉంటాడు. మనం ఏం మాట్లాడాలంటే మాట ఆలోచిస్తాం కదా, ఆ ఆలోచనలో ఉన్న మాట నోటికి రాకమునిపే దేవునికి సమస్తం తెలుసు. దేవుని స్తోత్రం. అందుకని సొలొమోనుతో ఈ విషయాల్ని దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. కనుక అలాగ నువ్వు జీవించినట్లయితే నీ యొక్క తండ్రి అయిన దావీదుకి నేను ఎలాగో అన్ని సమస్తాన్ని నెరవేర్చి జరిగించానో, నీవు కూడా నా ప్రత్యక్షత చూడాలి అని అంటే హృదయాన్ని పరిశోధించేటువంటి దేవునికి మనము భయభక్తులు కలిగి జీవించాలని చెప్పి వాక్యం మనకు తెలియజేస్తూ ఉంటుంది. దేవుని స్తోత్రం. అదే భాగంలో చూడండి, 29వ అధ్యాయం దగ్గర కూడా దినవృత్తాంతాల గ్రంథం మొట్టమొదటి గ్రంథం 29లో కూడా ఒక మాట అంటున్నాడు. చూడండి, 29:17 చదవండి. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయించు
యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నామని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయం గలవాడనై ఇవన్నీ మనఃపూర్వకముగా ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ ఉన్న నీ జనులను నీకు మనఃపూర్వకంగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నావు. స్తోత్రం. అమ్మా, మన దేవునికి ఇచ్చే విషయంలో కూడా ఎలా ఇవ్వాలంట? సంతోషంగా ఇవ్వాలి, మనఃపూర్వకముగా ఇవ్వాలి. ఎందుకంటే నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావు అని ఎవరి మీద ఇష్టపడుతున్నాడంట? యథార్థవంతులు ఇష్టపడుతున్నాడు. అంటే మనం యథార్థంగా ఉన్నామో లేదో మన హృదయాన్ని పరిశోధిస్తున్నట్టు ఆయనకు తెలుసు. అందుకని అలాంటి వారి ఎడల దేవుడు ఇష్టపడుతున్నాను అనే విషయాన్ని స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకంటే దినవృత్తాంత గ్రంథంలోనే తన ఎడల యథార్థవంతులను బలపరచడానికి దేవుని కనుదృష్టి లోకమంతటా సంచరిస్తూ ఉందంట. దేవుని కనుదృష్టి ఏమంటే యథార్థవంతులను బలపరచడానికి ఇక్కడే కాదు, సర్వలోకమంతా కూడా దేవుని కనుదృష్టి సంచరిస్తూ ఉందని 2వ దినవృత్తాంత గ్రంథంలో అనుకుంటా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. కాబట్టి మన హృదయాన్ని పరిశోధించేవాడు ఎవరు చెప్పండి? మన హృదయ పరిశోధకుడు ఆయనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మన హృదయాన్ని చూస్తున్నటువంటి దేవునికి మనం భయపడాలి. ఏమంటే మనుషులు కాదు, వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళు చూస్తున్నారు, నేను ప్రార్థన పోతున్నాను కదా, నేను ఇలా చేస్తే వాళ్ళు చూస్తారేమో, వీళ్ళు చూసి కాదు. ప్రభు ఎక్కడున్నా నిన్ను చూసేటువంటి దేవుడు, ఏ స్థలంలో ఉన్నా ప్రభుని మీద దృష్టి పెట్టేటువంటి దేవుడు. ఏమంటే యథార్థవంతులుగా మనం ఉన్నట్లయితే ఏమంటే దేవుడు మనల్ని బలపరిచేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. అందులో యథార్థవంతులు హృదయాన్ని పరిశోధన చేస్తూ ఆయన యథార్థవంతులు ఇష్టపడేటువంటి దేవుడు. దేవుని స్తోత్రం. సామెతల గ్రంథము 17వ అధ్యాయంలో చూడండి, 17వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం కూడా ఒక చక్కని మాట ప్రభు తెలియజేస్తా ఉన్నాడు అక్కడ. 17వ అధ్యాయం 3వ వచనం త్వరగా చదవండి. వెండికి మోస తగినది, బంగారమునకు కొలిమి తగినది, హృదయ పరిశోధకుడు యెహోవాయే. స్తోత్రం. ఏమండి, వెండిని బాగా తెల్లగా చేయాలంటే మోసలో పెడతాడు పనివాడు. బంగారం కూడా కొలిమిలో కాలితేనే అది శుద్ధమైన బంగారంగా వస్తుంది. దేవుని స్తోత్రం. అందుకని వెండికి మోస తగినది, బంగారానికేమో కొలిమి తగినటువంటిది. బంగారం పనిచేస్తే ఆయన ఏం చేస్తాడు? ఏమండి, ఏం చేస్తాడు? దాన్ని ఒక అగ్నిలో పెట్టి, కుంపట్లో పెట్టి, అగ్నిలో ఆ ముడిగా ఉన్న బంగారాన్ని పెట్టి, ఆ బంగారాన్ని ఆయన మరి ఆ కొలిమిలో ఎర్రటి ఆ నిప్పుల్లో కాలుస్తాడు. అప్పుడు అది సువర్ణంగా మార్చబడుతుంది. ఇంకా తెల్లగా ఏమండి చూడడానికి అందంగా ఆ యొక్క బంగారం మార్చబడుతూ ఉంది. వెండిని కూడా మోసలో వేసినప్పుడు అది కూడా తెల్లగా ప్రకాశవంతంగా కనబడతా ఉంది. అయితే వెండినేమో మోసలో వేస్తారు, బంగారాన్నేమో కొలిమిలో వేస్తారు. హృదయాన్ని ఎవరు పరిశోధన చేస్తారు? ఏమా, హృదయాన్ని యెహోవాయే పరిశోధన చేసేది. దేవుని స్తోత్రం. ఏమండి, నీ మనసులో ఏముందో నాకు తెలియదు, నా మనసులో ఏముందో నీకు తెలియదు. ఏమండి, కానీ దేవునికి నేనేమిటో నువ్వేమిటో అంతా ఆయనకు తెలుసు. దేవుని స్తోత్రం. ఏమండి, మనం ఏం ఆలోచిస్తున్నామో తెలుసు, ఎలాంటి భక్తి చేస్తున్నామో తెలుసు, మనం యథార్థంగా ఉన్నామో లేదో ఆయనకి తెలుసు. ఇక్కడ మనుషులకే మనం అక్కడ ప్రార్థనకి వెళ్తూ భక్తి పరులాగా మనకు కనబడవచ్చు, కానీ దేవుని దృష్టికి యథార్థవంతులంగా ఉన్నామో లేదో అనే విషయాన్ని ఆయన ఒక్కడే హృదయాన్ని పరిశోధించేవాడు. హృదయ పరిశోధకుడు ఆయన మాత్రమే. దేవుని స్తోత్రం. కనుక అలాంటి ఆయనకు మనం ఇష్టంగా ఉండాలి. ఆయన చూస్తున్నప్పుడు మన పరిస్థితి అంతా ఆయనకు ఇష్టమైనదిగా కనబడాలి. ఏమంటే మనుషులు మనం మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా పర్వాలేదు, కానీ మనుషులు మనం చూసి ఇష్టపడకపోయినా పర్వాలేదు, కానీ ఆయనకు మన ఇష్టంగా బ్రతకాలి. ఆయనకు యథార్థవంతులంగా మనం జీవించాలి. మన భక్తి జీవితం ఆయనకి ఇంపైందిగా ఉండాలి. ఎందుకంటే మన హృదయాన్ని ఆయన చూస్తున్నాడు కాబట్టి, ఆయన చూచేటువంటి దేవుడు కాబట్టి. ఎలాంటి దేవుడు మన దేవుడు చెప్పండి? ఏమా, చూస్తున్నటువంటి దేవుడు. చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా, చూడముచ్చటాయనే సుకుమార సుమాములన్నీ నీ నేత్రాలంకృతము. చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా,
అచ్చటాయనే సుకుమార సుమములైన నీ నేత్రాలంకృతము. హల్లెలూయా. అమ్మా, ఎలాంటి వారినైనా ఆయన చూస్తారు. ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏది కూడా లేదని హెబ్రీ పత్రికలో చూస్తాం. సృష్టి యావత్తులో ఆయన దృష్టికి కనబడినటువంటిది ఏది కూడా లేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి పరిశోధకుడు, హృదయాన్ని పరిశోధించేటువంటి దేవుడు, హృదయ పరిశోధకుడు యెహోవాయే గనుక మనము ఆయనకు భయపడాలి. దేవునికి స్తోత్రం. అమ్మా, దేవునికి భయపడితే లోకంలో అందరికి భయపడతాం. దేవునికి భయపడితే భర్తకు భయపడతాం, దేవునికి భయపడితే బిడ్డలకు భయపడతాం, దేవునికి భయపడితే సమాజానికి భయపడతాం కదండి. కనుక దేవునికి భయపడిన వారు అందరికీ భయపడతారు. దేవుని ప్రేమిస్తున్న వారు అందరినీ ప్రేమిస్తారు. ఎందుకంటే దేవుడు ప్రేమామయుడు కనుక ఆయన ప్రేమించమని చెప్తున్నాడు. కాబట్టి ఆయనకు నిజంగా మనం భయపడాలి. కాబట్టి ఆయనకు మనం భయపడితే అందరికీ భయపడతాం, ఆయన ప్రేమిస్తే అందరిని మనం ప్రేమిస్తాం. దేవునికి స్తోత్రం. అందుకని హృదయ పరిశోధకుడు ఆయనే. హృదయాన్ని పరిశోధించేటువంటి కెపాసిటీ లోకంలో ఎవరికి లేదు. హృదయ పరిశోధకుడు ఆయనే కనుక ఆయనకు మనం భయపడాలి. చూస్తున్న దేవునికి మనం భయపడాలి. అందుకే హాగరుంది, అయ్యా నువ్వు నిజంగా చూస్తున్నటువంటి దేవుడవు, నా పరిస్థితి చూచావు, నా బాధలను ఇక్కడ చూచావు అని నువ్వు చూచుచున్న దేవుడు అని హాగరు దేవునికి పేరు పెట్టింది. దేవుని స్తోత్రం. నువ్వు చూస్తున్న దేవుడు అనే విషయాన్ని హాగరు గ్రహించింది. మనం గ్రహిస్తున్నామా? మరి మనం ఏం ఆలోచిస్తున్నామో ఏమండి? దేవుని సన్నిధికి వస్తూ దేవుని బిడ్డలంగా జీవిస్తూ ఇంకా మన హృదయాలలో ఏమేమి దాచుకుంటున్నామో, ఏది ఒప్పుకోలేకపోతున్నామో, ఏమిటి యథార్థంగా జీవించడానికి మన జీవితంలో ఇంకేమి అడ్డుగా వస్తున్నాయో వాటన్నిటిని విడిచిపెడుతున్నామా మనం? ఏమండి, ఆయన చూస్తున్నాడని మనం నిజంగా భయం అనుకుంటే దేవునికి అసహ్యమైన కార్యాలు మనం చేయలేము, దేవునికి ఇష్టం లేని కార్యాలు మనం చేయలేము. అందుకని ఆయన చూస్తున్నటువంటి దేవుడు. మా వెండికి మోస తగినది, బంగారికి కొలిమి తగినటువంటిది హృదయ పరిశోధకుడు ఆయన ఒక్కడే. దేవుని స్తోత్రం. కనుక మన హృదయాన్ని పరిశీలన చేసి పరిశోధించేటువంటి దేవుడు మన దేవుడు. యోహాను సువార్త 2వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయం 24వ వచనం మనం చూసినట్లయితే 2వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 2వ అధ్యాయం 24వ వచనంలో చక్కని మాటను భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు. యేసు అందరినీ ఎరిగినటువంటి వాడు, అయితే యేసు అందరినీ ఎరిగినటువంటి వాడు కనుక చేసుకొనలేదు. ఆయన మనుషుని ఆంతర్యమని ఎరిగిన వాడు కనుక ఎవడును మనుషుని గూర్చి ఆయనకు సాక్ష్యం ఇయ్యాల్సిన అవసరం లేదు. దేవుని స్తోత్రం. అక్కడ ఏమంటున్నాడు? యేసు అందరినీ ఎరిగినటువంటి వాడు, ఆయన మనిషిని ఆంతర్యాలు కూడా ఎరిగినటువంటి దేవుడు. ఏమంటే దేవుడు బాహ్యమైన పరిస్థితులే చూసేటువంటి దేవుడు కాదని మనం నేర్చుకుంటున్నాం. మనిషిని హృదయాన్ని ఎరిగినటువంటి దేవుడు. అందుకంటాడు కనుక ఎవడు మనుషుల గురించి ఆయన సాక్ష్యం చెప్పాల్సిన అవసరం లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, నేను లేకపోతే మరి పలానోడు మంచోడు కాదని, పలానోడు అలా ఇలా అని ఏమండి ఒకరి గురించి ఒకటి చెప్పాల్సిన అవసరం లేదు. యేసయ్యకి అన్నీ తెలుసు. స్తోత్రం. ఏమండి, అన్ని తెలుసు ఆయనకి, కొన్నే తెలుసా? అన్ని తెలుసు ఆయనకి. అందుకని ఏమండి మనం అనుకుంటా ఉంటాం పలానోడు అలా పలానోడు ఇలా, ఏమండి ఆ పాస్టర్ గారికి ఏం తెలియదు అని అనుకోవచ్చు, నాకు తెలియకపోవచ్చు. కానీ అందుకంటే ఆయన అందరి మనిషిని ఎదిగినవాడు, మనిషిని ఆంతర్యాన్ని ఎదిగినవాడు. కాబట్టి ఇక్కడేమన్నాడు? ఆయన మనుష్యుని గురించి ఆయనకు సాక్షి ఇవ్వాల్సిన అవసరం లేదు. దేవుని స్తోత్రం. నేనేమిటో మీరేమిటో ఏమండి అందరి మనస్సు ఎదిగినటువంటి ఆయన ఒక ఆయన ఉన్నాడు. అందరి ఆలోచన ఎదిగినటువంటి దేవుడు ఒక ఆయన ఉన్నాడు. మనిషిని హృదయ పరిశోధకుడు ఒక ఆయన ఉన్నాడు. కనుక ఆయన దృష్టికి మనము యథార్థవంతులుగా ఉండడానికి, ఆయన దృష్టిలో మనము దేవుని సంతోషపెట్టే వారిగా ఉండడానికి, మనం చూసినప్పుడు ఆయన మనం చూసి ఇష్టపడటానికి సరైనటువంటి భక్తి జీవితాన్ని మన జీవితంలో మనం కలిగి ఉండాలి అని వాక్యం మన స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనిషిని ఆంతర్యం ఏంటో ఆయనకు తెలుసు, ఏం ఆలోచిస్తున్నారో ఆయనకు తెలుసు. ఈ స్థలంలో ఉండి మనము వాక్యం వింటున్నామో, ఎక్కడెక్కడ ఆలోచిస్తున్నామో ఆయనకు తెలుసు.
ఆయనకు అన్ని తెలుసు కాబట్టి నా గురించి నీవు, నీ గురించి నేను యేసయ్యకి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. అందుకనే ప్రతి విషయంలో మనం భయపడాలి. మాట్లాడుతున్నప్పుడు భయపడాలి. ఏమంటే మనం ఏం చేస్తున్నా భయపడాలి, ఏ స్థలంలో ఉన్నా భయపడాలి. ఏమండి ఎవరు చూడటం లేదులే అనుకుంటే సరిపోదు, కానీ మన హృదయాన్ని పరిశోధిస్తున్నటువంటి దేవునికి మనం ఎంతగానో భయపడవలసి ఉందని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా కనుక మనం ఎలా జీవిస్తున్నామో, మన పరిస్థితులు ఏమిటో అన్ని ఎరిగినటువంటి దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన చూస్తా ఉన్నాడు, లెక్కలు రాస్తా ఉన్నాడు. ఆయన ఏమండి ఒక దినాన మన జీవితం అంతా బట్టబయలు చేసేటువంటి దినం ఒకటి ఉంది. ఆయన చూస్తున్నటువంటి దేవుడు కాబట్టి, ప్రతి మనుషుని యొక్క జీవితాన్ని ఆయన రాసేటువంటి దేవుడు కాబట్టి, మనం ఏమేం మాట్లాడుకుంటున్నామో ఆయన వినే దేవుడు కాబట్టి. ఏమండి చాలా మంది టీవీలు పెట్టుకొని చూస్తూ ఉంటారు. నేను పోయే పరిసరాలకు వెళ్ళగానే టీవీ ఆపేసేస్తాను. ఏదో చూస్తూ ఉంటారు మొత్తానికి. ఏమంటే నేను చూసినా చేయి పని నేనేం చేస్తాను, నేను చూసినా ఏం చేయి, నేను వెళ్ళకుండా పోవటం. కానీ ఒక ఆయన చూస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఏమండి సీరియల్ చూస్తున్నావు, రాష్ట్రం గారు వచ్చేదానికి సినిమాలు చూస్తున్నారు, ఏం చూస్తున్నారో అవన్నీ చూచి ఆయన ఒక ఆయన ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు దాచలే మనం, ఆయన దగ్గర ఎవరు కూడా దానికి వీల్లేదు. కానీ ఏమండి అక్కడ అసలు చోటుకెళ్ళి అక్కడ మన జీవితం బట్టబయలు చేస్తే అప్పుడు మనం సిగ్గుపడాలి. అమ్మా ఇన్ని దినాలుగా ప్రభువులు జీవించి, ఇన్ని దినాలుగా వాక్య ప్రార్థనకి వెళ్ళి, ఇన్ని దినాలుగా దేవుని సందులో దేవుని బిడ్డగా జీవించిన నా జీవితం చివరికి ఇలా ఉందని అక్కడ సిగ్గుపడకుండా ఉండాలి అంటే ఇక్కడ యథార్థంగా జీవించడం నేర్చుకోవాలి. ఇక్కడ దేవుని సందులో నిజమైన భక్తి చేసేవారిగా మనం ఉండాలి. ఏమండి మన హృదయాన్ని పరిశోధిస్తున్న దేవుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడే ఆయన మనం సరిచేయడానికి ప్రభు ఇష్టపడుతున్నప్పుడు మన హృదయ పరిశోధకుడైన దేవునికి మనం పరిపూర్ణంగా దేవుని సందులో భయపడేవారిగా మనం ఉండాలి. చూడండి ఇర్మియా గ్రంథంలో, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఒక చక్కని మాటను మనం అక్కడ చూస్తాము. వాక్యం స్పష్టమైనటువంటిదండి. వాక్యం ఎంతో న్యాయమైనటువంటిది, వాక్యం యథార్థమైనటువంటిది. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. దాని గ్రహింపగలవాడెవడు? ఒకరి ప్రవర్తనను బట్టి వారి క్రియల ఫలము చొప్పున ప్రతికారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను కూడా పరీక్షించేటువంటి వాడను. దేవుని స్తోత్రం. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే హృదయం అన్నిటికంటే మోసకరమైనటువంటిది. ఏమండి హృదయం ఎంత మోసకరమైనటువంటిదంటే ఎన్నెన్నో ఆలోచనలు, చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు, ఇవన్నీ హృదయం ఎంతో మోసం చేస్తుంది మనం. దాన్ని మనం ఇంకా గ్రహించలేని వారిగా ఉన్నట్లయితే దేవుని సన్నిధికి వస్తూ దేవుని మాటలు వింటూ సంవత్సరాల తరబడి బాప్తిస్తాలు తీసుకొని దేవుని యొక్క సన్నిధిలో మనం హృదయాన్ని మనం స్వాధీనం చేసుకోకపోయినట్లయితే, హృదయం మనం చెప్పినట్టు వినకుండా అది చేసే ప్రతి ఆలోచన దేవునికి వ్యతిరేకమైన కార్యాలకు మనం లోబడినట్లయితే అది చాలా మోసకరమైనటువంటిది. ఏమంటే హృదయం చాలా భయంకరమైనటువంటిది, మోసకరమైనటువంటిది అంటాడు. హృదయము అదేమంటే హృదయం అన్నిటికంటే మోసం. ఎందుకంటే అన్నిటికంటే కూడా మన యొక్క అవయవంలో ఉన్న ప్రతి ఆ శరీరంలో ప్రతి అవయవం కంటే కూడా ఇదే కదా కేంద్రం. ఏమండి హృదయము ఎంతో. అందుకని మార్క్స్ వార్తలకు మాట అంటాడు 7వ అధ్యాయము 21వ వచనం చదవండి. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 21వ వచనం నుండి. మార్క్స్ వార్త 7:21. హృదయమే అగాధమైన లోయరా, మానవుని మలచేత కానరా. హృదయమే అగాధమైన లోయరా, మానవులను
మలిచే కానరా. హల్లెలూయా. చూసారా? లోపల నుండి అనగా మనుష్యుల హృదయములో ఉంది దురాలోచన, జారత్వం, దొంగతనములు, నరహత్యలు, చెడుతనం, కృత్రిమము, కామ వికారం, మత్సరాలు, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఏమ్మా, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంట? ఈ చెడ్డవన్నీ లోపల నుంచే వచ్చి మనుష్యుని అపవిత్రపరుస్తున్నాయి అని చెప్తా ఉంది వాక్యం. దేవుని స్తోత్రం. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఏమా, చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు, ఈ విచారాలు, విగ్రహారాధన, మత్సరము, ఓర్చుకునేటువంటి స్థలం, ఇవన్నీ దేవునికి వ్యతిరేకమైన కార్యాలన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఏమా, హృదయములో నుంచే వస్తున్నాయి. అందుకని హృదయము మోసకరమైనటువంటిది. అందుకని ఆయన మన హృదయాన్ని పరిశోధించేటువంటి వాడు ఆయన మాత్రమే. అందుకని ఒకసారి యేసు ప్రభు వారి శిష్యులు ఏం చేశారంటే, ప్లేట్ తీసుకొని వారు భోంచేయటానికి ప్లేట్ కడుక్కోకుండా వారు అన్నం తినేస్తున్నారు. ఇలా శాస్త్రులు పరిసైలు వచ్చి అన్నారు, ఇదేంటి ప్రభువా, మీ శిష్యులేంటి మరి ప్లేట్ కడుక్కోకుండా భోంచేస్తున్నారు అని ప్రభుని అడిగారు. ప్రభు ఏం చెప్పాడంటే, లోపలికి వెళ్ళేది అపవిత్రపరచదు కానీ మనిషిని లోపల నుండి వచ్చే అపవిత్రపరుస్తుంది అని ప్రభు చెప్పాడు. దేవుని స్తోత్రం. ఏది అపవిత్రపరుస్తుందంట? అమ్మా, లోపలికి వెళ్ళేది అపవిత్రపరచదు కానీ లోపల నుంచి చదువుకున్న భాగం మార్క్స్ వార్తలో కాబట్టి లోపల నుండి అనగా మనుషుని హృదయంలో నుండి ఒక లిస్టు చెప్పాడు. ఇవన్నీ కూడా అపవిత్రత, కామవికారము, మత్సరమును, క్రోధమును, ఇవన్నీ వచ్చి మనిషిని ఏం చేస్తున్నాయంట? అపవిత్రపరుస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. తినేదానిలో ఏముంది అని ప్రభు చక్కగా సూటిగా వారితో సమాధానం చెప్పినట్లుగా మనం చూస్తాం. అంటే ఎప్పుడు కూడా శాస్త్ర పరిచయులు దేవుణ్ణి శోధించడానికి, ఆయన మీద ఏదో ఒక నేరం మోపడానికే ఆయన ప్రశ్నిస్తూ ఉంటారు. అందుకే ప్రభు కూడా వాళ్ళతో సూటిగా సమాధానం చెప్తాడు. లోపల పోయేది ఏం చేయదులే, లోపల నుండి ఇలాంటి లిస్టు భయంకర పరిస్థితి లోపల నుంచి వస్తున్నాయి, అవి బయటకు వచ్చి మనుషులు అపవిత్రపరుస్తున్నాయి అని కూడా తెలియజేసిన మాటలు మనం. ఎందుకంటే దేవునికి అన్నీ తెలుసు, లోపల ఉన్న ప్రతి పరిస్థితి దేవునికి తెలుసు కాబట్టి ఆయన వారితో స్పష్టంగా ఆ విషయాలు తెలియజేసినట్లుగా వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకంటారు అక్కడ, ఒకరి ప్రవర్తనను బట్టి వారి క్రియల ఫలము చొప్పున ప్రతీకారం చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించేటువంటి వాడను నేను అని ప్రభు చెప్తా ఉన్నాడు. ఎవరి క్రియలు ఎలా ఉన్నాయో, ఎలాంటి జీవితాన్ని మనం జీవిస్తున్నామో వాటికి ప్రతీకారం చేయడానికి ప్రతి వారి హృదయాన్ని పరిశోధించేవాడను నేను, అంతరింద్రియముల లోపల దాగిన ప్రతి దాన్ని కూడా నేను పరిశీలన చేస్తున్నాను, పరీక్షిస్తున్నాను అని చెప్పి ప్రభు స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఆయన హృదయ పరిశోధకుడు. మన హృదయాన్ని ఎవరు పరిశోధించేది? ఆయన చూస్తున్నాడు. అందుకని మనం మన భక్తి జీవితాన్ని ఆయన చూస్తున్నటువంటి ఆయనకు మన భక్తిని జాగ్రత్తగా, పరిశుద్ధత కలిగి, యథార్థత కలిగి మన భక్తిని కొనసాగించకపోయినట్లయితే మనుషులు మెచ్చుకునే భక్తి మనం చేయాల్సిన అవసరం లేదు. మనుషులు ఈ రోజు మంచి అంటారు, రేపు చెడ్డ అంటారు. మనుషులు మెచ్చుకోవాల్సిన భక్తి మనకు అవసరం. అందుకే అపోస్తలుడైన పౌలు చెప్పాడు, నేను మనుషులు సంతోషపెట్టేవాడనైతే క్రీస్తు దాసులను కాకపోదును. మనుషుల మెప్పు నాకు అవసరం లేదని అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం, మొదటి అధ్యాయంలో. కాబట్టి మనుషులు మెచ్చుకోవాల్సిన, మన ఎవరు మనుషులు మెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మనుషులు ఎవరిని కొన్నాళ్ళు ఇష్టపడతారు, కొన్నాళ్ళు మనం ద్వేషిస్తారు. కానీ దేవునికి మనం ఎప్పుడు ఇష్టంగా బ్రతికితే అదే మనుషుల మధ్య మన దేవుడు మన తల ఎత్త చేస్తే మనం దీవించేటువంటి దేవుడు. దేవుని స్తోత్రం. కనుక ఆయనకు మన పరిశుద్ధులుగా ఉండాలి, ఆయనకు మన యథార్థవంతులుగా ఉండాలి అని సొలొమోనుతో దేవుడి విషయాలు తెలియజేస్తా ఉన్నాడు. అలా నువ్వు దేవుని పరిశోధించేటువంటి హృదయాలను పరిశోధించే దేవుడికి నీ తండ్రి వలె నువ్వు జీవించగలిగినట్లయితే నీవు ఆయన ప్రత్యక్షత చూస్తావు అని అక్కడ చదవబడిన వాక్యంలో మనం చూస్తా ఉన్నాం.
మనకు దేవుని దర్శనం, దేవుని ప్రత్యక్షత, ఏమండి దేవునితో మనం కలిసి సంతోషించాలి అని అంటే, దేవుని మనం ఆరాధించాలి అని అంటే, మన హృదయాన్ని చూస్తున్నటువంటి దేవునికి మన యథార్థమైన భక్తి కలిగిన వారిగా జీవించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే హృదయం అన్నిటికంటే మోసకరమైంది. అబ్బా, ఎలా సర్టిఫికేట్ ఇస్తుందంటే అన్నిటికంటే హృదయము మోసకరమైనటువంటిది, అది ఘోరమైన వ్యాధి కలిగినటువంటి హృదయం. ఎలాంటిదంట? ఘోరమైన వ్యాధి కలిగినటువంటిది కదండి. చాలా మంది పైకి పైకి అని చెప్తారు వందనాలు కదండి, నేను కనపడ్డాను కదా అని చెప్తారు. అది కూడా అమ్మా, అవన్నీ దేవుడు నువ్వు చెప్పినా వాళ్ళు చెప్తారు కాబట్టి నేను కూడా వందనాలు అని తప్పదు. మరి పాస్టర్ గారు వందనాలు చెప్పుకుంటూ పోయింది అంటారు కదా, లోపల ఏముండదు, పైకి మాత్రం పాస్టర్ గారు ఎదురుగా వచ్చింది కాబట్టి వందనాలు చెప్తారు. ఇలాంటి అర్హత లేనటువంటి పైకి వందనాలు చెప్తే ఇది ఒక మా పాట ఉంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ప్రభు చూస్తారు. హృదయాన్ని ఆయన పరిశోధించేటువంటిది కనుక హృదయము ఘోరమైన వ్యాధి కలిగినటువంటిది. ఎలాంటిది చెప్పండి? మోసకరమైనటువంటిది, ఘోరమైన వ్యాధి కలిగినటువంటిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక వారి ప్రవర్తన బట్టి వారి క్రియాఫలము చొప్పున ప్రతికారం చేయడానికి యెహోవాను నేను హృదయ పరిశోధకుడిని, హృదయాన్ని పరిశోధించేవాడని, అంతరింద్రియము కూడా పరీక్షించేటువంటి వాడు. మన ఆలోచన ఏమిటో, ఎలా ప్రారంభిస్తున్నామో, ఎలాంటి ఆలోచన మనలోంచి దేవునికి వ్యతిరేకమైనది బయలుదేరుతా ఉందో, వాటన్నిటిని కూడా ఆయన పరిశోధించడమే కాకుండా పరిశీలించేటువంటి దేవుడు అని వాక్యం మన స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. దేవుని స్తోత్రం. కీర్తన భాగంలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. 139వ దావీదు కీర్తన, 139వ దావీదు కీర్తన మొదటి వచనాన్ని మనం చూసినట్లయితే 139:1 చూడండి త్వరగా. నీవు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియదు, నాకు తలంపు పుట్టక మునిపే నా మనస్సు గ్రహించుతున్నావు, నా పడకను నీవు పరిశీలన చేస్తున్నావు, నా చర్యలన్నిటిని బాగుగా పరిశీలన చేస్తున్నావు, రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసింది. చాలండి. ఆ భాగమంతా కూడా అదే ఉంది. 139వ కీర్తన అంతా కూడా ఆయన మనల్ని పరిశోధించేటువంటి దేవుడు. మనం కూర్చోవటం ఆయనకి తెలుసు, మనం లేవటం ఆయనకి తెలుసు, మన తలంపు పుట్టక మునిపే మన మనస్సును గ్రహించేటువంటి దేవుడు. మన నడకను మన పడకను ఆయన పరిశీలన చేస్తా ఉన్నాం. మనం చేసే ప్రతి చర్యను పనిని ఆయన ఏం చేస్తున్నా బాగా తెలిసినటువంటి దేవుడు. యెహోవా మాట నాలుకకు రాకమునిపే, నేను ఆలోచించినటువంటి ఆలోచన నోటి మీదకి రాకమునిపే, ఈ మాట మాట్లాడదాం అనుకున్న మాట ఆలోచన ప్రకారం నోటి మీదకి రాకమునిపే నా సమస్తాన్ని ఎరిగినటువంటి దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనండి పాట సంగతి రాత్రి ఎప్పుడు చెప్పాను, సావైన బ్రతుకని నీకోసమే అని పాడే అర్హత ఉంటేనే మనం పాడుకోవాలి. రాత్రేనా అమ్మా? సమర్పణ లేని పాటలు మనం పాడకూడదు. పాడే పాటలు మన జీవితానికి అనుసరించి లేకపోతే మనం పాడకూడదు. వాస్తవం ఏమన్నాడు? కూర్చుండుట లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, కూర్చుండుట లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు, నన్ను చూచువాడా
నిజంగా మనం గ్రహిస్తే ఏమండి మనం భయపడతాం దేవుడు. అందుకే ఆ పాట పాడేటప్పుడు మనం ఏం చేయాలి? ఆయన మనల్ని చూస్తున్నాడు, అమ్మో ఆయన చూస్తాడు. కయ్యూను హేబేలు చదివినప్పుడు దేవుని స్వరం మాట్లాడింది. హేబేలు కయ్యూను చదివినప్పుడు ఏమైనా మాట్లాడింది? కయ్యూను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ? కయ్యూను ఏమన్నాడు? నాకేం తెలుసు, ఏమో చాలా మంది తప్పు చేసి భలే ఓటిస్తారు, ఎట్లా ఓటిస్తారని చెప్పరు, ఖచ్చితంగా అబద్ధం ఆడతారు. నాకేం తెలుసు అయ్యా, ఎవరితో మాట్లాడుతున్నాడు ఆయన? కయ్యూను ఎవరితో మాట్లాడుతున్నాడు? ఏమా ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవుడితో మాట్లాడుతున్నాడు. ఏమని? నాకేం తెలుసు అయ్యా, నేనేమో తమ్ముడికి నేను కావాలన్నా ఏంటి? ఎంత వెర్రితనం అండి ఇది, ఎంత వెర్రితనం! చూస్తున్నటువంటి దేవుడిని గ్రహించలేని స్థితిలో కయ్యూను ఉండి నా తమ్ముడికి నేను కావాలన్నా ఏంటి నన్ను అడుగుతావేంటి? అదండి చాలా మంది ఈ మాటలు మాట్లాడతారు, ఎన్ని చెక్కల మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు, వెర్రి మాటలు మాట్లాడుతూ ఉంటారు కదండి. అబద్ధం ఆడి కూడా దాన్ని తప్పు చేసి కూడా దాన్ని బలపరచడానికి, రూఢిపరచడానికి ఎంత గట్టిగా మాట్లాడతారో. గట్టిగా మాట్లాడితే నిజం అయిపోద్దా చెప్పండి? గట్టిగా మాట్లాడితే మాత్రం నిజం అవ్వదు. దేవుని స్తోత్రం. అప్పుడు ప్రభువు చెప్పాడు, నీ తమ్ముని యొక్క ఏమండి స్వరము ప్రాణి యొక్క తమ్ముని యొక్క చదవండి మాట చక్కగా ఉంటుంది అక్కడ 4వ అధ్యాయం దగ్గర. నీ తమ్ముని యొక్క రక్తము, తమ్ముని యొక్క రక్తము యొక్క స్వరము నేలలో ఉండి నాకు మొరపెట్టింది. స్తోత్రం, హల్లెలూయా. ఏమండి పొలంలో జరిగిపోయింది, భూమి మీద మేమిద్దరే కదా ఉంది, మా అమ్మ నాన్న తర్వాత నేను నా తమ్ముడే కదా, ఎవరు చూడలేదులే అనుకున్నాడు కయ్యూను. అమ్మా ఖచ్చితంగా దేవుడు చూస్తాడు, ఖచ్చితంగా లెక్కలు రాస్తాడు ఆయన, లెక్క అడుగుతాడు రేపు ఆయన. అమ్మా మనం ఎలా భక్తి చేస్తున్నామో, ఎలా దేవుని సందులో మనం జీవిస్తున్నామో ఆయన మనల్ని పరిశోధించేటువంటి దేవుడు, హృదయ పరిశోధకుడు ఆయనే. అందుకని ఆయనకు నిత్యము మనం భయపడే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏమండి ఒకరోజు భయపడితే సరిపోదు, ఇప్పటిదాకా ఏడ భయపడతానే ఏమా, అవసరానికి ఒక అబద్ధం అని చేస్తే ఏముందలే అని అనుకుంటే ప్రతిదీ కూడా అక్కడ వ్రాయబడుతుంది. దేవుని స్తోత్రం. ఎక్కడ వ్రాయబడుతుంది అమ్మా? దేవుని లెక్కలో వ్రాయబడి ఎవరు తప్పించుకుపోవటానికి వీలేదు. తప్పించుకొందువా దేవుని యొద్ద నుండి, రాజువు అయినా అధికారివి అయినా తప్పించుకొందువా, రాజువు అయినా అధికారివి అయినా తప్పించుకొందువా. హల్లెలూయా. ఏమండి ఒకవేళ మనకి ఈ లోకంలో చెల్లుబడి ఉండి ఈ లోకంలో చలామణి చేసినా అమ్మా, ఈ లోకంలో మాకు జరిగిపోద్దులే అనుకుని ఈ లోకంలో ఏదైనా తమ్మిని చేసినా అక్కడ ఎవ్వరు తప్పించుకోలేరు. దేవుని స్తోత్రం. దేవుని దృష్టి నుండి ఎవ్వరు తప్పించుకోలేరు. రాజువైన, అధికారమైన, గొప్పవాడమైన, పెత్తనం ఉన్న ఏదున్నా కూడా అక్కడ తప్పించుకోవటానికి వీల్లేదు. ఎందుకంటే ప్రతిదీ కూడా అక్కడ వ్రాయబడుతుంది కాబట్టి. దేవుని స్తోత్రం. అందుకని కయ్యూను అనుకున్నాడు, భూమి మీద మేమిద్దరమే కదా ఉంది, ఇంకెవరు చూశారులే, నా తమ్ముడిని చంపిన సంగతి ఎవరికి తెలియదు అనుకున్నాడు. కానీ దేవుని స్వరం వినబడతా ఉంది, కయ్యూను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ? తప్పించుకోవటానికి కుదరదు. దేవుని స్తోత్రం. ఏమండి దేవుని దగ్గర తప్పించుకోవడానికి కుదరదు, తప్పించుకోలేమని. అందుకని ఈ భాగంలో ఆయన అంటాడు కదా, దావీదు అంటున్నాడు, నేను కూర్చోవడం తెలుసయ్యా, నేను లేవటం తెలుసయ్యా. ఏమండి నేనేం చేస్తాను, నా నడక నా పడక నువ్వు సమస్తాన్ని పరిశీలన చేస్తున్నావు అని అంటా ఉంటాడు. దేవుని స్తోత్రం. 7వ వచనం చదవండి. 7వ వచనం, నీ ఆత్మ యొద్ద నేను ఎక్కడికి పోవుదును, నీ సన్నిధిలో నేను ఎక్కడికి పారిపోదును. ఆకాశంకి ఎక్కినా నీవు ఎక్కడ ఉన్నావు, పాతాళమందు పండుకున్నా నీవు ఎక్కడ ఉన్నావు.
నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతంలో నివసించిన అక్కడ నీ చెయ్యి నన్ను నడిపిస్తుంది, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకుంటుంది, అంధకారాన్ని మరుగు చేయను, ముందుగా నేను అనుకుని ఎడలా చీకటైన నీకు చీకటి కాకపోవును. స్తోత్రం. మనకి ఈ విషయాలన్నీ కూడా దావీదు స్పష్టంగా ఎరిగిన వాడై ఈ విషయాలు మనకు తెలియజేస్తున్నాడు. ఆయన సన్నిధిలో ఏమై ఉన్నాడో దేవుని ఆత్మ దగ్గర ఎక్కడికి తప్పించుకోలేదు, ఎవరిని ఎక్కడికి తప్పించుకోలేదు. యోనా ఏం చేశాడు? దేవుడు నినివేకి వెళ్ళమంటే ఆయన ఎక్కడికి వెళ్ళాడు? తర్షీష్కి వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. ఆ ఓడ టికెట్ తర్షీష్కి వెళ్ళటానికి తీసుకున్నాడు, దేవుని మాట వినకుండా. ఏమండి, ఓడ ఎక్కడానికి ఇక్కడికే తర్షీష్కే ఎక్కాడు, కానీ ఆయన కళ్ళు మీద చూస్తే ఏమండి నినివే పట్టణం దగ్గర ఉన్నాడు. అర్థమవుతుందా మీకు? ఆయన అనుకున్నాడు, నేనేం పర్లేదు, దేవుడికి మసలా కొట్టేశాను, ఏమండి ఆయన వెళ్ళకపోయినా పర్వాలేదు, ఈ వారం వెళ్ళిపోయినా పర్లేదులే, దేవుడు ఏమనుకోండి ఏమ్మా. నేను అనుకున్నాడు దేవుడు చెప్పినట్టు మూడు కొట్టేళ్ళినా కానీ నేను ఇటు వెళ్ళిపోతాను, ఆయన నన్ను ఏం చేస్తాడు అనుకున్నాను. చివరికి ఏమండి ఆ తుఫాను వచ్చింది, సముద్రంలో పడిపోయాడు, చేప మింగేసింది. చివరి కళ్ళు తెరిచి చూస్తే నినివే పట్టణం దగ్గరే ఉన్నాడు. మన ఆలోచనలన్నీ అట్లా ఉంటాయి అన్నమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి వ్యతిరేకంగా వెళ్ళాలి అనుకున్నాడు, కానీ ఆయన సముద్రపు అడుగు భాగంలోకి వెళ్ళి నిద్రపోతున్నాడు. ఎక్కడ నిద్రపోతున్నాడు అమ్మా? సముద్ర అడుగు భాగం ఎలా ఉండదో తెలుసా? మేము అండమాన్ వెళ్ళాం కాబట్టి నాకు తెలుసు. సముద్ర అడుగు భాగము అసలు నీళ్ళల్లోనే ఉంటుంది. అసలు పడుకోలేరు, అక్కడ పడుకోలేరు, కళ్ళు తిరుగుతాయి, వాంతులైతే మరి మనవాడు ఎప్పుడు నిద్రపోతున్నారు ప్రశాంతంగా నాకు తెలియదు. దేవుని స్తోత్రం. పైన రెండు మాత్రమే మనకు కనబడింది, కానీ అది బొంక్ అంటారు, అది అడుగులు ఏకదం ఖచ్చితంగా నీళ్ళలో ఉంటుంది. అంటే నీళ్ళు మాత్రం లోపల వాడ కిందకు ఉంటుంది కాబట్టి అలాంటి స్థలంలో నిద్రపోవటానికి అసలు వీలే పడదు. అక్కడ నిద్రపోతున్నాడంటే యోగా ప్రశాంతంగా. ఎక్కడ నిద్రపోతున్నాడు? ఎంతమంది వెళ్ళి లేకుండా, అంటే ఆయన భయం అలా ఉంది, ఎలాగే నేను తప్పించుకోవాలి, నినివేకి నేను వెళ్ళకూడదు అని. ఆడికి వెళ్ళి ప్రశాంతంగా నిద్రపోతుంటే వాళ్ళు ఎంత తట్టి లేపుతున్నా లేకపోతే పరిస్థితుల్లో నిద్రపోతున్నాడు యోనా. దేవుని స్తోత్రం. అందుకని సేవకుని వాళ్ళు ఏమని పిలవాల్సి వచ్చింది అమ్మా? ఏమని పిలిచారు అన్నా? ఓయి నిద్రపోతా. ఒక దైవజనుని అన్యులు పిలుస్తున్నారు, ఓయి నిద్రపోతా, నీకు ఏమొచ్చింది, ఈడ పడుకుని ఈ రకంగా నిద్రపోతున్నావు, తప్పించుకుందాం అనుకున్నాడు. దేవుని స్తోత్రం. ఏమండి, తప్పించుకోవటానికి కుదరదు, దేవుని దృష్టిలో తప్పించుకోవటానికి కుదరదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అక్కడికి వెళ్ళి దేవుడు ఏమండి చివరికి మళ్ళీ ఆయన ఎప్పుడేం చెప్పాను మనం అనుకుంటాం, మనం ఏది వద్దనుకుంటాం అదే ఇస్తాడు దేవుడు మనకి. ఏడకి వెళ్ళకూడదు అనుకుంటాము ఏమా? యోనా కూడా అదే అనుకున్నాడు, నేను నినివేకి వెళ్ళకూడదు, నేను దర్శించిన మార్గాన్ని నేను వేరుగా వెళ్ళిపోతాను అని నిర్ణయించుకున్నాడు. కానీ చివరికి ఆయన కళ్ళు దగ్గర చూస్తే చేప తీసుకొచ్చి అక్కడ వెక్కింది. ఏడకి వెళ్ళొద్దు అనుకున్నాడు, ఆ నినివే పట్టణంలో ఆ సముద్ర పొడ్డున ఆ యొక్క చేప తిమింగళం కక్కినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అంతే ఇక్కడ దావీదు ఏమన్నాడు? సముద్ర దిగంతంలో నేను నివసించాలనుకున్నా, అక్కడ నీవు ఉన్నావయ్యా. నేను వేకువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతం నివసించినను, అక్కడ నీ చెయ్యి నన్ను నడిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళగలను నీ ఆత్మ నుండి? నీ సన్నిధి నుంచి ఎక్కడ తప్పించుకోగలను ప్రభువా? ఏమండి, ఆయన చిత్తంలో ఉన్నవారు ఖచ్చితంగా దేవుడు ఎక్కడికి వెళ్ళినా చెవులు పట్టుకొని తీసుకొచ్చి ఆయన ఎక్కడ ఉంచాలో అక్కడ పెడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని కయ్యూరు తప్పించుకోవాలనుకున్నాడు, అమ్మా యోనా తప్పించుకోవాలనుకున్నాడు. ఎవరు తప్పించుకోవడానికి కుదరదు అయ్యని ఇక్కడ దావీదు గారు మనం చెబుతా ఉన్నారు. సముద్రంలోకి వెళ్ళి పాతాళగా భూమికి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా కూడా నీ ఆత్మను గలిచి ఎక్కడ తప్పించుకోలేను, నీ ఆత్మను అక్కడి నుంచి సైతము నన్ను చూస్తుంది అని తెలియజేస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకని హృదయము ఘోరమైనటువంటిది, ఏమా మోసకరమైనటువంటిది, అది ఘోరమైన వ్యాధి కలిగినటువంటిది. కాబట్టి ఆ హృదయాన్ని పరిశోధన చేయగలిగినటువంటి వాడు ఆయన ఒక్కడు మాత్రమే అని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకని మనం ఎలా ఉండాలి? ఎక్కడున్నా ఆయన ఉంటాడు, ఎక్కడున్నా ఆయన సన్నిధి మనతో ఉంటుంది. ఏమండి, ఎవరు చోట్ల లేదలే అనుకోబాక, కయ్యోని ఎవరు చోట్లదలే అనుకున్నా,
యోనా ఎవరు చూడటం లేదులే అనుకున్నాడు కదండి. మన జీవితంలో ఎవరు చూడటం, మామూలుగా మనుషులు చూడకపోవచ్చు. ఏమండి, దేవుని కంటే ముందుగా మన అంతరాత్మ ఒకటి ఉంది మనకి. ఏమంటే ఏది చేద్దామన్నా అంతరాత్మ మనం గర్దిస్తూ ఉంటుంది. అని నేను ఎందుకు చేస్తున్నా పర్వాలేదు, దేవుడు చూడలేదు కానీ ఏ అంటారు అంతరాత్మ. ఏమంటది? ఏ అని మనం గర్దిస్తుంది. నిజంగా అంతరాత్మ గర్దింపులకు మనం లోబడితే దేవుని దాకా మనం వెళ్ళాల్సిన అవసరం ఉండదు. అంతరాత్మ మన ప్రతి ఆలోచన, దేవునికి వ్యతిరేకమైన ప్రతి దాన్ని కూడా అంతరాత్మ గర్దిస్తూ ఉంటుంది. నా వరకు నాకు అదే చెప్తా ఉంటుంది ఎప్పుడు కూడా. ఏమండి, మిమ్మల్ని అందరికీ ఉన్న అంతరాత్మ అందరిని గర్దిస్తాను, కానీ అంతరాత్మ గర్దింపులకు నేను ఎట్లు లోబడకపోతేని అని చూడండి. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది. సొలొమోను అంటాడు, అంతరాత్మను గర్దిస్తున్నప్పుడు నేను లోబడలేదు అని చక్కని మాటలు సామెతల గ్రంథంలో రాయబడి ఉంటాయి. నేను కొత్త బైబిల్ తెచ్చుకున్నాను, పాత బైబిల్ అయితే అన్ని అండర్లైన్ చేసింది. స్తోత్ర, హల్లెలూయా. అంతరాత్మను గర్దించినప్పుడు నేను లోబడలేదు, ఈనాడు నా పరిస్థితి ఇలా అయిపోయింది అని చక్కని మాటలు సామెతల గ్రంథంలో రాయబడి చూడండి. అమ్మా చెప్పండి, రిఫరెన్స్ చెప్పండి. సామెతల గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం చూడండి. తీరించినప్పుడు అయ్యో ఉపదేశం నేను ఎత్తు త్రోసివేసి తిని, నా హృదయపు గద్దింపు నేను ఎత్తు తృణీకరించను, నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకు నేను చెవియొగ్గలేదు, భవిష్యమునకు లోబొట్టుకు కొంచెమే ఎడమాయనని నీవు చెప్పుకొనుచు మూలుగుచూ ఉందువు. స్తోత్రం, హల్లెలూయా. అక్కడ ఏమన్నా చిక్కన మాటలు నేను స్పష్టంగా రాస్తున్నాడైతే, ఎప్పుడు అంత జరిగిపోయినప్పుడు, నీ జీవిత కాలంలో అనేక సమస్యలు వచ్చినప్పుడు, ఏమంటే కష్టాలతో అన్యులు ఇల్లు చేరినప్పుడు, పైన కొన్ని వచ్చిన ఏమంటే ఎక్కడ క్రూరులకు నీ జీవిత కాలం ఇచ్చేస్తావు, నీ ఆస్తి వల్ల పరులు చుట్టుకుందుతురు, కష్టార్జితము అన్నిజము ఇల్లు చేరును, నీ కష్టార్జితము చేరును. అప్పుడు నేను తుదకు నీ మాంసమును నీ శరీరంలో క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశం నేను ఎట్లు త్రోసివేశాను, నా హృదయపు గద్దింపు నేను ఎట్లు తృణీకరించాను, నా బోధకుల మాట నేను వినకపోతేనే, నా ఉపదేశకు నేను చెవి ఎగ్గలేకపోతేనే అని అంత అయిపోయిన తర్వాత ఎప్పుడండి శరీరము సైతము మాంసం క్షీణించినప్పుడు, వేశ్యల పాలై నీకున్నదంతా కూడా ఎవరి నీ ఆస్తి వల్ల ఇతరులు తృప్తిపరచబడినప్పుడు, నీ కష్టార్జితం అన్యులు చేరినప్పుడు, చివరికి నీ మాంసం క్షీణించినప్పుడు అప్పుడు మనం బాధపడతాం. అయ్యో ఏమనండి, అయ్యో ఉపదేశం ఎందుకు వెళ్ళలేదే, నా హృదయపు గద్దింపు నేను ఎందుకు తృణీకరించాను, నేను చేస్తున్న ప్రతి తప్పుకి నా హృదయం నన్ను గద్దిస్తానే ఉంది, నువ్వు తప్పు చేస్తున్నావు నా హృదయం నన్ను గద్దించినప్పుడు నేను లోబడలేదు, నా బోధకుల మాట నేను వినలేదు. ఏమండి, బోధకులు ఎన్ని విధాలు మనకు గద్దించి చెప్తున్నా బోధకుల మాట కూడా వినలేనటువంటి పరిస్థితుల్లో గుండా మనం వెళతాము కొన్నిసార్లు. నా బోధకుల మాట నేను వినలేదు, నా ఉపదేశకులు నేను చెవి ఎగ్గలేదు, అందుకని ఇప్పుడు నాకు అంతా అయిపోయింది. చివరికి నా శరీరము కూడా ఎవరి ఎలా ఉందంటే నా శరీరమును మాంసములు క్షీణించినప్పుడు, అప్పటి వరకు కూడా కొంతమంది దగ్గర ఏమండి ఇష్టానుసారంగా బ్రతికి జీవితం అంతా పాడు చేసుకొని ఏమంటే వేషలు పాల్గొపోయి నీ కష్టాలతో అన్ని ఇంటికి వెళ్ళిపోయి చివరికి నీ శరీరం నీ మాంసం క్షీణించిపోయిన తర్వాత అప్పుడు ఏడిస్తే ప్రయోజనం ఏముంది? ఇప్పుడు ఏమంటాడు, అయ్యో అయ్యో నా ఉపదేశం ఎట్లు తోసివేశాను అండి, నేను ఉపదేశించినప్పుడు ఎందుకు నేను మాట వెళ్ళలేకపోయాను, నా హృదయం గద్దించినప్పుడు ఎందుకు తృణీకరించాను, అదన్నమాట. ఏమ్మా, ప్రతి ఒక్కరికి మనస్సాక్షి గద్దిస్తాడు. ఏం చేస్తాడు, కొంతమంది తుడి చేసుకుని దాన్ని జయించలేక తుడి చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు జరిగే పరిస్థితి ఏంటి, పరిణామం ఏంటంటే ఏమంటే అంత అయిపోయింది, ఆరోగ్యం పాడైపోద్ది, శరీరం క్షీణించిపోద్ది. అంత అయిపోయిన తర్వాత అప్పుడు నెత్తిని కొట్టుకుంటే ప్రయోజనం ఉండదు. దేవుని స్తోత్రం. నా సేవకుల మాట నేను వినలేదే, నా బోధకుల మాట ఎందుకు వినలేదు, నా హృదయం గద్దించినప్పుడు ఎందుకు వినలేకపోయాను. అందుకని హృదయ పరిశోధకుడు యెహోవా గనుక హృదయాన్ని పరిశోధిస్తున్నప్పుడు, అనంతరాత్మ మనల్ని గద్దిస్తున్నప్పుడు
మనలో ఒక మనిషి ఉన్నాడు, అంతరాత్మలో ఒక మనిషి మనం గద్దిస్తా, తప్పు చేస్తా ఉన్నప్పుడు, ఇది చేయకూడదు నువ్వు, ఇది తప్పు అని మనం గద్దిస్తున్నప్పుడు దానికి లోబడితే ఖచ్చితంగా మనం సరి చేయబడతాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఏమండి అక్కడ సొలొమోను అంటాడు, నీవు హృదయాన్ని పరిశోధించేటువంటి దేవునికి నువ్వు అలా తండ్రిని జీవిస్తే దేవుని ప్రత్యక్షత నువ్వు చూస్తావు. మన హృదయాన్ని ఆయన పరిశీలన చేస్తాడు. హృదయ పరిశోధకుడు. వెండికి మోసం తగినది, బంగారు కొలిమి తగినది హృదయ పరిశోధకుడు యెహోవాయే. కనుక ఆయన పరిశోధిస్తూ ఉన్నాడు మన మోసకరమైన జీవితాలని. కాబట్టి హృదయం మోసకరమైన అన్నింటికంటే ఘోరమైన వ్యాధి కలిగింది. దాన్ని జయించే శక్తి ప్రభు మనకి ఇస్తున్నప్పుడు, ప్రభువుకి మనం లోబడి ఏమంటే మన జీవితాలను ప్రభువుకు సమర్పించుకొని సంపూర్ణంగా యథార్థంగా, ఇది మనం నేర్చుకోవాల్సింది. యథార్థమైన ఎక్కడున్న ఏ స్థలములో మనం ఏం చేస్తున్నామో ప్రభు చూస్తున్నాడు. కాబట్టి చూసే దేవునికి ఏమంటే మన హృదయాన్ని పరిశీలన చేస్తున్నట్టు దేవునికి మనం సంపూర్ణంగా లోబడి దేవుని యొక్క సన్నిధిలో ఆయన మహిమపరుస్తూ ఏమంటే ఇంకెంతో టైం లేదు. ఏమంటే మనం అనుకున్న రీతిగా అంట ఒక పాస్టర్ గారు చెప్తా ఉన్నారు, దేవుడు చెప్పినట్టు కాలాలు అయిపోయినాయి, సమయాలు అయిపోయినాయి, నెలలు అయిపోయినాయి, ప్రభు రావడానికి గడియల్లో ఉన్నాము మనం. ఏమా గడి అంటే ఎంత? గడి అంటే ఎంతయ్యా ఏమా? గడియ రోజులు సంవత్సరాలు అన్నీ అయిపోయినాయి, ప్రభు రావడానికి చెప్పిన అన్నీ అయిపోయినాయి. ఇక గడియలు అంటే గడి అంటే ఎంతో టైం లేదు, ఇక చాలా తక్కువ టైం గడియల్లోకి వచ్చేసింది ప్రభు రాకడ. అమ్మా ప్రార్థనలకు రాబాకండి, సంఘంలో వచ్చి ప్రార్థన చేయమంటే రాదు. గడియల్లో మరి మనమే సిద్ధపడాలిగా. ముందు ఎవరో కోసం ప్రార్థన చేసేది పక్కన పెట్టాలి, మన కోసమైనా మనం ప్రార్థన చేసుకోవటానికి ప్రభువు రాకడ గడియల్లోకి వచ్చేసింది. కాబట్టి నిజంగా ఆ మాటలు విన్నప్పుడు నాకు ఎంతో భయం అనిపించింది. నిజంగా ప్రభువా నువ్వు ఎంత త్వరగా రాబోతున్నావు, ప్రభువు రాకడ గడియల్లోకి వచ్చేసింది. కాబట్టి ఏ గడియలో ప్రభు వస్తాడు ఏమంటే వాక్య అనుకోనని గడియలో మనిషి కుమారుడు రాబోతున్నాడు. ఎప్పుడంటే అనుకోనని ఇది జరుగుతుంది, ఇది జరగబోతుంది అంటే ఏంటో అని అనుకోని గడియలో మన కన్ను మూసి కన్ను వేసే లోపలే, రెప్ప వేసే లోపలే ప్రభు రాకడ జరగబోతా ఉంది. అందుకని యథార్థవంతులంగా మన నీతిని అనుసరించి ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు దేవుని యొక్క మాటలకు మనం లోబడుతూ ఏమంటే ఆయన సన్నిధిలో ఆయన మహిమపరిచే వారిగా మనం ఉండడానికి మనం సిద్ధపరచుకున్నాము. మరి రాత్రి ఒక అనౌన్స్మెంట్ చేశారు, అందరూ రాదు కదా. అప్పుడు మనం 21వ దావీదు 21వ దానియేలు ఉపవాస కూడికలు ప్రారంభిస్తానని చెప్పాను. మరి 21 ప్రతి సంవత్సరం మనం 21వ దావీదు పేరుతో ఉపవాస ప్రార్థనలు మనం పెట్టుకుంటాం కనుక ఆ ఉపవాస కూడికల్లోకి ప్రతి ఒక్కరూ రావడానికి ప్రయత్నం చేయండి. ఎవరు కూడా ఆగిపోవద్దు. అందరూ దానియేలు ఉపవాస ప్రార్థనలు 21వ ఉపవాస ప్రార్థనకు రావడానికి మనం సిద్ధపరచుకోవడానికి అనేకుల్ని ప్రభుత్వం కోసం నడిపించబడే విధంగా మనం ప్రార్థన చేయడానికి ఆ కోడికలకు అందరూ రావాల్సిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇంకా టైం నేను చెప్పలేదు, మీకు చెప్తాను మీకు. కాబట్టి ఇన్ని గుర్తుపెట్టుకోండి, ప్రతి కోడికకు ప్రతి ప్రార్థనకు వచ్చి మన వంతులో మనం నిలబడదాం. ప్రార్థన చేయడానికి నీ వంతులో నువ్వు నిలబడాలి. మన దేశం కోసం అనేక పరిస్థితుల కోసం మనం ప్రార్థన చేయడానికి మన వంతులో మనం నిలబడే వారిగా ఉండడానికి మరి ఈ విషయాన్ని గమనించాలని గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరూ ఆ కూడికలకు రావడానికి ప్రయత్నం చేయాల్సిందిగా ప్రభుత్వ గారిని తెలియజేస్తూ ఉన్నాను. కనుక మన జీవితాల్లో యథార్థతను విడిచిపెట్టకుండా నీతిని కాపాడుకుంటూ మన హృదయాన్ని పరిశోధిస్తున్న దేవునికి అనుక్షణం భయపడుతూ ప్రభువుల ముందుకు సాగిపోదాం. దేవుడి మాటలు మన కోసం దీవించి ఆశీర్వదించనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలవంచండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప తండ్రి స్తోత్రం నాయన, నమ్మకమైన తండ్రి స్తోత్రం నాయన. అందరూ కూడా ఒకసారి మనం పరిశీలన చేసుకున్నాం. మన హృదయాన్ని ప్రభు చూస్తున్నప్పుడు దేవుడు మనం చూసి ఇష్టపడుతున్నాడా, ఆమెను ఇష్టపడే విధంగా ఉండడానికి మన హృదయాన్ని మనం సరి చేసుకుందాం. మనలో ఉన్న ఏ విధమైన అపవిత్రత మత్స డాగు లేని వారిగా దేవుని సన్నిధిలో నిష్కలంకమైన సంఘముగా ప్రభువు మనల్ని చూసి సంతోషించే విధంగా ఆత్మీయ జీవితాన్ని ప్రభువులో కొనసాగించుకోవడానికి ఒకసారి మనలో తెరిచి ప్రభు సమర్పించుకున్నాం. ప్రభు నా హృదయాన్ని పరిశీలన చేస్తున్నావు నాయన. నీకు ఇష్టమైన బిడ్డగా నేను ఉండడానికి తండ్రి నీ స్తోత్రం నాయన. నేను అంతరాత్మ గద్దింపునకు నీ లోబట్టడానికి నాయన
నా అంతరాత్మను గద్దించినప్పుడు తండ్రి నేను లోబడేదానిగా ఉండాలి, లోబడేవాడిగా నేను ఉండాలి ప్రభా. నువ్వు చెప్పిన ప్రతి మాటకు నేను లోబడాలి ప్రభా. ఎందుకంటే నా హృదయాన్ని పరిశోధిస్తున్నావు నాయన. నా హృదయాన్ని ప్రభు నువ్వు పరిశోధించే దేవుడు, హృదయ పరిశోధకుడు నాయన. నీ స్తోత్రం 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 నాయన. హల్లెలూయా 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 హల్లెలూయా. గొప్ప తండ్రి స్తోత్రం 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 అయ్యా. నమ్మదగిన తండ్రి నీ స్తోత్రం నాయన. అయ్యా మీకు వందనాలు 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 ప్రభు. సాలిన దేవా నీ స్తోత్రం స్తోత్రం నాయన. ఇంతవరకు ప్రభా మా తల్లి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి ప్రభా నీకు వందనస్తురాను ప్రభా. నీకు రుణపడి ఉన్నాను ప్రభా. నన్ను సరిచేసిన విధానం కొరకే నేను స్తుతిస్తున్నాను నాయన. మంచి దినాల్లో ప్రభా మా తండ్రి మీ ఆత్మ చేత నింపండి ప్రభా, మీ అభిషేకం చేత నింపండి నాయన. నీ స్తోత్రమయ్యా. హల్లెలూయా. కృప చూపండి నాయన. దేవా నీ స్తోత్రం నాయన. మీరు మా హృదయాన్ని పరిశోధిస్తున్నప్పుడు నీకు యథార్థవంతులంగా మేము జీవించడానికి నాయన, నీ ప్రత్యక్షతను చూచేవారిగా మేము ఉండడానికి, మీ దర్శనాన్ని కలిగిన వారిగా మేము ఉండడానికి మమ్మల్ని ప్రభా మీలో సిద్ధపరచమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఆయన వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా చేరి కూడి వచ్చిన బిడ్డలను బట్టి నేను స్తుతిస్తున్నాం ప్రభువా. చేరి కూడి వచ్చిన ప్రతి కుటుంబాన్ని తండ్రి మీరు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నాను ప్రభువా. ప్రతి కుటుంబాన్ని దీవించండి నాయన. నీ స్తోత్రం నాయన. వారి ప్రతి అవసరత మీ నామములో తీర్చమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నేను కుటుంబాల్లో శాంతి సమాధానాలు దయచేయండి తండ్రి. నెమ్మది కలిగించండి ప్రభువా. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కుటుంబాల్లో గొప్ప కార్యాలు చేయండి అయ్యా. మీ స్తోత్రం స్తోత్రం నాయన. దీవించి మీరే మహిమ పొందుకొనమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం ప్రభువా. ప్రతి బిడ్డను ప్రభు మీ చేతులకు అప్పగిస్తున్నాము నాయన. మీకే స్తోత్రాలు. బిడ్డలు ఇచ్చిన కానుకలు మీరు దీవించండి నాయన. అయ్యా మీకు స్తోత్రం నాయన. కృప చూపించండి. బిడ్డలకు రెట్టింపు ఆశీర్వాదాల కృపలు అనుగ్రహించమని వేడుకుంటున్నాము నాయన. అయ్యా మా తండ్రి సంఘాల్లో ప్రభువా అయ్యా మా తండ్రి మీ స్తోత్రం నాయన. అయ్యా తండ్రి మా తండ్రి పెళ్లి కావాలకో వాసిన ప్రార్థిస్తున్నాము. అయ్యా వివాహ కార్యక్రమాలు మీరు జరిగించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా మాత్రం గర్భఫలం లేని వారి గర్భఫలాలు దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయన. గర్భిణీ స్త్రీలకు ప్రభావ సుఖమైన ప్రసవం కలిగించమని వేడుకుంటున్నాం ప్రభువా. అయ్యా ఇల్లు కట్టుకున్న వారికి మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభువా. మీ స్తోత్రం నాయన. కృప చూపండి తండ్రి. మీకే వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి బిడ్డను సిద్ధపరిచి ఆయత్తపరచండి నాయన. మా మధ్య ఉన్నటువంటి ప్రభువా 21వ దావీదు దానియేలు ఉపవాస ప్రార్థనలు ప్రభువా తండ్రి అయ్యా మీ మహిమార్థమై మీరు జరిగించండి. ప్రతి బిడ్డను ప్రేరేపించండి.